ఈరోజు మనం ఎస్డిఆర్ డివోషనల్లో ఋగ్వేదం గురించి తెలుసుకుందాం. ఋగ్వేదం ఒక పురాతన వేద గ్రంథం. దీనినే దేవవేదంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో 10 మండలాలు, 1028 శ్లోకాలు ఉన్నాయి. ఇది పద్య రూపంలో ఉంటుంది. ఇందులో 5 శాఖలు ఉన్నాయి. మొదటిది శాఖల, 2 భాష్కల, 3 అశ్వలాయన, 4 మాండుక్య, 5 సాంఖ్యాయన. ఇది మనకు విశ్వం, దేవతలు మరియు సృష్టి గురించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఇది సాంప్రదాయానికి పునాదిగా నిలుస్తుంది. అనేక ఆచారాలు, పండుగలు, కట్టుబాట్లు ఋగ్వేద మంత్రాలు, సూత్రాల నుండే స్ఫూర్తి పొందుతున్నాయి. ఋగ్వేదం ప్రధానంగా యజ్ఞాలలో దేవతలను ఆహ్వానించటానికి, స్తోత్రాలు చేయటానికి ఉపయోగపడుతుంది. దీంట్లో నుంచి వెలువడిందే మనం నిత్యం పఠించే గాయత్రి మంత్రం కూడా. ధార్మిక మరియు నైతిక విలువల కోసం, వ్యక్తిగత వికాసం కోసం ఋగ్వేదం ఒక మంచి మార్గదర్శి. ఇందులో మానవ శ్రేయస్సు, క్రమశిక్షణ మరియు ధర్మబద్ధమైన జీవితంపై పరోక్ష సూచనలు ఉంటాయి. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎంత చెప్పినా తక్కువేనండి వేదాల గురించి. సో ఇలాంటి వాటి కోసం ఫాలో ఎస్టిఆర్ డివోషనల్స్.